గారి ఆశయాల సాధన కోసం ఇవాళ మీతో కలిసి పనిచేస్తున్న తమ్ముడు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు సలీం భాయ్ గారు, ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్లో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు సంజీవ్ గారు, అట్లాగే గౌరవనీయులైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ శాసనసభ్యులు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈ డివిజన్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సోదరులు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న మా సోదరులందరికీ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారికి మన్నించండి అక్క, పైకి రండి ప్లీజ్, పైకి రండి. అట్లాగే మా మెదక్ జిల్లా శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, అట్లాగే ఆదర్శ్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది కుమార్ గారు, ఇంకా చాలా మంది సోదరులు అందరూ కూడా ఇక్కడ, పద్మా దేవేందర్ రెడ్డి గారు, పేరు పేరున ఇక్కడ పనిచేస్తున్న ఈ డివిజన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈరోజు ఎర్రగడ్డలో మా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ సోదరులు రాజనర్సు గారికి, అట్లాగే మరి ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన్నించాలి మా సిర్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు, ఆందోళ్ మాజీ శాసనసభ్యులు క్రాంతి అన్న గారు, ఇక ఎవలో పేరు చెప్పలేదు తిట్టుకోకుర్రా भाई, जिस किसी का भी नाम नहीं बोला जर्रा अगर कुछ बोलना है तो अंदर बोलो, बाहर मत बोलो. మా ప్రతాప్ రెడ్డి అన్న గారు, అట్లాగే కుకట్పల్లి కార్పొరేటర్లు అందరికీ, ఎర్రగడ్డ డివిజన్ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మా ప్రతాప్ రెడ్డి అన్నకు పేరు పేరున खामोश हो जाना थोड़ी देर, उनको सुनने दो. मैं आ रहा था, अब मैं बंजारा हिल्स से निकल के आपसे मिलने, आपसे मुखातिब होने, आपसे बात करने यहां पे आ रहा था. इतने में बीच में एक जगह यूसुफगुड़ा कने ट्रैफिक सिग्नल मिल गया. वहां पे मेरे गाड़ी के ठीक बगल में एक ऑटो आके रुक गया. वो ऑटो वाले भाई साहब सलाम बोले, मैं भी सलाम करा. पूछा क्या नाम है भाई? बोले महमूद. मैं बोला महमूद भाई क्या हाल है, क्या चल रहा? महमूद भाई बोले क्या हाल है साहब, 2 साल से सब बर्बाद है, कुछ भी नहीं चल रहा. बोले. मैं बोला ऐसे कैसे? बोले क्या करना साहब, 2 साल से, मैं 2 साल पहले आराम से हर दिन हर रोज 2000 रुपया कमा लेता था, कम से कम उसमें से 1000 तो बचता था, रोजी रोटी निकल जाती थी. अब इन्हों आने के बाद, कांग्रेस हुकूमत आने के बाद हर दिन हर रोज बस 1000 मिल रहा, उसमें घर कैसे चलाना, बच्चों की फीस कैसे देना, ऑटो का किराया कैसे देना, नहीं समझ आ रहा साहब. बोले. तो मैं बोला क्या करेंगे महमूद भाई, अब एक गलत वोट की सजा 5 साल है ना. बोला मैं, అంటే ఒక్క తప్పు ఓటేస్తే 5 ఏళ్లు శిక్ష ఉంటది కదా, एक गलत वोट की सजा 5 साल मिलती ना. बोला. महमूद भाई क्या पूछे मालूम मेरे को? महमूद भाई बोले क्या साहब कोई तरकीब नहीं है, क्या पूछ रहे मेरे को, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు महमूद भाई. तरकीब बस तरकीब एक ही है, वो तरकीब ये है कि आप 11 तारीख के दिन बाहर निकलिए और इस जुल्म करने वाली, झूठ बोलने वाली कांग्रेस हुकूमत को निकाल फेंकिए, उनकी जमानत जब्त करिए. यही गुजारिश है हमारी आपसे. मैं बस इतना ही कहना चाहता हूं, किसी एक शायर ने कहा, ये जुल्म और झूठ की दस्तार, ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक, ये रेत की दीवार रहेगी कब तक. हमने तो हिटलर को भी मिटते हुए देखा, ये कांग्रेस तेरी हुकूमत रहेगी कब तक. अगर एर्रगड्डा के हमारे भाई और बहन निकले और जो झूठ बोलने वाले, जुल्म करने वाली कांग्रेस पार्टी को सबक सिखा दिए, कितने दिन रहेगी कांग्रेस आप याद करिए. यहां हमारे लीडर हैं शरीफ भाई, शरीफ भाई को जबरदस्ती करके, उन पे जुल्म करके, उनको उठा के आज जबरदस्ती लेके गए कांग्रेस वाले. मैं सच बोल रहा हूं कि नहीं? टास्क फोर्स के पुलिस को भेज के जुल्म करके, आज जबरदस्ती करके आपके घर गिरा देते बोल के डरा के उनको ले जाके चीफ मिनिस्टर के पास आज कंडवा डला है. शर्म होनी चाहिए कांग्रेस वालों को, शर्म आनी चाहिए आपको. अगर दम है
हिम्मत है तो इलेक्शन में सीधा सीधा लड़ो ఏ కాకి లడాయి ఏం చెప్తున్నా నేనంటే ఇయాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేస్తున్నది అంటే మన లీడర్ల మీద కేసులు పెట్టుడు ఇండ్లు గులగొడతా అని బెదిరించుడు బలవంతంగా పోలీసులను పెట్టుకొని గుంజుకపోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మన షరీఫ్ భాయ్తోని కూడా కండువా గప్పించి ఏదో సాధించమని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు మీరు ఎర్రగడ్డ అన్నదమ్ములు ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే దిమ్మ తిరిగే తీర్పు కాంగ్రెస్ పార్టీకి 11 తారీఖు నాడు మీరే ఇయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 దాకా సుకూన్గా బతికినాం గరీబోళ్ళని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూసుకున్నాడు 200 రూపాయల పెన్షన్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దాన్ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందంటే కేసీఆర్ గారు మీరెవ్వరూ అడగక ముందే 1,116 రూపాయలు ఆడ కూతురు పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఇచ్చి మేనమామలాగా సొంత మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అదే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే నేను సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటా అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టు వస్తుందని చెప్పి సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటే మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు మొత్తంగా తల్లిని బిడ్డను ఇంటి దగ్గర ఎక్కించుకొని మళ్ళా ఇంటి దగ్గర దించొచ్చే సౌలత్ కల్పించిండు కేసీఆర్ గారు అట్లాగే బ్రహ్మాండమైన కార్యక్రమాలు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు 2,000 పెన్షన్ వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ హైదరాబాద్లో ఉండే మా గరీబు అన్నదమ్ములకు మరి బ్రహ్మాండంగా 1,50,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద ఇచ్చింది కేసీఆర్ 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్లో కట్టించింది కేసీఆర్ ఇంటింటికి 20,000 లీటర్ల మంచినీళ్లు ఉచితంగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడే పుట్టిన పిల్లగాడి నుంచి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఒక దిక్కు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాం మరొక దిక్కు హైదరాబాద్లో అందరి కారోబారు మంచిగా నడవాలంటే పరిశ్రమలు రావాలి ఐటీ రంగం పెరగాలి రియల్ ఎస్టేట్ పెరగాలి ఆ పని చేసినాం 10 ఏళ్ళు దానివల్ల ఏమైంది లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగినాయి